నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మన వేదవ్యాసులు వారు ఉన్నారు కదా, వారు వేదాలని ఏకరాశిగా ఉన్న వేదాలని 4 భాగాలుగా విభజించడం చేత వారికి వేదవ్యాసుడు అంటే వేదాలను విభజించిన వాడని పేరు వచ్చిందట. వేదవ్యాసుడు అని పేరు. 4 వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం కదా. ఈ వేదాల్లో పూర్వభాగం, ఉత్తర భాగం. పూర్వభాగంలో ఏ పనులు ఎవరు ఎలా చేయాలి, మానవుడు కర్మలను ఎలా ఆచరించాలి, ఎలాంటి పనులు ఎలా బతకాలి లాంటివి రాయబడి ఉన్నాయి. వాటిని వేదవ్యాసులు జయముని ముని చేత చెప్పించారట. దాన్ని పూర్వమీమాంస అంటారు. అలాగే ఉత్తర భాగాన్ని అందులో అంత జ్ఞానానికి సంబంధించింది కాబట్టి వేదవ్యాసులు వారే చెప్పారట. వారే చెప్పడం జరిగింది. అందులో భాగంగా 18 పురాణాలని వేదవ్యాసుల వారు రచించారట. ఇది మన వేదాలకి సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన విషయం.